హాయ్ వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్ అన్న టీవీ5 మనీ. ప్రస్తుతానికి మార్కెట్స్లో పాజిటివ్ ట్రెండ్ ప్రివేల్ అవుతుంది కానీ బట్ హయ్యర్ లెవెల్స్ నుంచి కొద్దిగా వీక్ అవడం మనం చూస్తున్నాం. ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ లాంటిది అనుకోవాలి, ఒక 10-15 పాయింట్స్ మాత్రమే. బట్ నో నీడ్ టు వర్రీ ఆర్ నో నీడ్ టు ప్యానిక్ అబౌట్ ఇట్. మేబీ 8,390 ఆర్ 8,380 ఆర్డ్ లెవెల్స్ మేబీ ఇదే లెవెల్స్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నో 21 పాయింట్స్ ప్లేస్లో 8,401 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంటే 91 పాయింట్స్ ప్లేస్లో 27,231 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. సెక్టార్ స్పెసిఫిక్గా ఇంతకుముందు మనం అనుకున్నట్టే ఆటో ప్యాక్ కొద్దిగా వీక్గా ఉంది. ఆటో, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, మెటల్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా కొద్దిగా రియాక్ట్ అవుతున్నాయి నెగిటివ్గా. బట్ క్యాపిటల్ గూడ్స్ ఒకటి అండ్ బ్యాంకింగ్ స్టాక్స్, ఐటీ, ఈ త్రీ సెక్టార్సే మార్కెట్స్ని డ్రైవ్ చేస్తున్నాయి. సెక్టార్ స్టాక్ స్పెసిఫిక్గా ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ అండ్ టాటా పవర్, ఎల్ఎన్టీ అప్గ్రేడేషన్ చేస్తూ కొన్ని రీసెర్చ్ కంపెనీస్ రిపోర్ట్స్ ఇచ్చి అప్గ్రేడ్ చేస్తూ దానివల్ల ఎన్టీపీసీ ఎల్ఎన్టీలో ఇవాళ బయింగ్ ఆపర్చునిటీస్ చూస్తున్నాము. అదే ఈ స్టాక్ 2.5% దాకా పెరిగింది. ఇన్ఫోసిస్ 2.5% గెయిన్స్తో 990 దగ్గర కొనసాగుతుంది. అండ్ ఐడియా సెల్యులార్, అరబిందో ఫార్మా, లుపిన్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డిస్ బాగా వీక్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో 3 స్టాక్స్ ఫార్మా రిలేటెడ్ స్టాక్సే ఉన్నాయి. ఎందుకంటే మనం పదే ఇవాళ మధ్యాహ్నం నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, ట్రంప్ ఎఫెక్ట్ వల్ల మేబీ ఇనిషియల్ నీజర్క్ రియాక్షన్ ఇది. ఏ కంపెనీస్ అయితే యూఎస్కి జనరిక్ డ్రగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్కి మార్జినల్ ప్రెజర్స్ ఆర్ కాంపిటీషన్ కొద్దిగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల పరోక్షంగా మన దేశీయ కంపెనీస్ మార్జిన్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే వాళ్ళు బెటర్ బార్గెయిన్ ప్రైజింగ్ ఆర్ బెటర్ ప్రైజింగ్ గురించి ట్రంప్ పోరాడుతున్నారు. ఆయన పదే ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. అమెరికన్స్ ఎక్కువగా పే చేస్తున్నారు జనరిక్ డ్రగ్స్కి, ఇతర దేశాల నుంచి దిగుమతి అయ్యే మందులకి. మనం వాటిని బార్గెయిన్ చేసి తక్కువ ధరకు తీసుకుంటే $1 బిలియన్ సంపద సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. అందుకని ఇక నుంచి ఆ పనిలో తాను ఉంటాను అని చెప్పి స్పష్టంగా తేల్చి చెప్పిన నేపథ్యంలో మన కంపెనీస్ అంటే మన దేశం నుంచి ఇప్పుడు లుపిన్ అనుకోవచ్చు. లుపిన్ ఆల్మోస్ట్ 33% దాకా యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. సిప్లా, డాక్టర్ రెడ్డీస్, దివీస్ అలాంటి కంపెనీస్ అయితే వాళ్ళ ఓవరాల్ సేల్స్లో 20 నుంచి 25 ఆర్ 30% దాకా యూఎస్ మీద ఆధారపడి ఉన్నారు. అలాంటి కంపెనీస్కి మేబీ కొద్దిగా ఇనిషియల్ నీజర్క్ రియాక్షన్ నెగిటివ్గా ఉండొచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇది ఎలా టర్న్అవుట్ అవుతుంది, మేబీ ఇతర ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశాలే అత్యంత చవక ఆర్ తక్కువగా కనుక యూఎస్కి మందులు కనుక ఎక్స్పోర్ట్ చేసినట్టయితే పరోక్షంగా ఆ లాభం మనకు ఉండే అవకాశం ఉంది. బట్ ఇమీడియట్ నీజర్క్ రియాక్షన్ వల్ల కొద్దిగా స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. మిగిలిన ప్యాక్ ఒకసారి చూసుకుంటే ఎన్హెచ్పిసి ఇవాళ 6% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. ఎన్టీపీసీ 5.5% గెయిన్స్తో, వక్రంజీ సాఫ్ట్ 5% గెయిన్స్తో, ఎంఎంటీసీ, క్రాంప్టన్ గ్రీవ్స్, పవర్ గ్రిడ్, టారెంట్ పవర్, సైంట్, సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్, టాటా కమ్యూనికేషన్స్ లాంటి స్టాక్స్ 3.5 నుంచి 4% గెయిన్స్తో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ స్మాల్ క్యాప్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి బయింగ్ ఆపర్చునిటీస్ ప్రస్తుతం ఉన్నాయో, ఏ స్టాక్స్ ట్రెండింగ్లో ఉన్నాయో ఒకసారి చూద్దాం. జీల్ ఆక్వా ఈ స్టాక్ 20% అప్పర్ సీలింగ్ దగ్గర లాక్ అయింది. అండ్ మెగా నిర్మాణ్ ఇండస్ట్రీస్ 14%, లుడ్లో జూట్ అండ్ స్పెషాలిటీస్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే 1 o'clock బులెటిన్లో జూట్ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా పెరుగుతున్నాయి. అంటే బడ్జెట్ మనకి February 1st ప్రవేశపెడుతున్నారు కాబట్టి కొన్ని సెక్టార్స్కి మేబీ ప్రోత్సాహకాలు ఉండొచ్చు, ఆర్ మరికొన్ని సెక్టార్స్కి రాయితీలు ఉండొచ్చు అని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందువల్ల ఈ స్టాక్స్లో బయింగ్ కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే లుడ్లో జూట్ అండ్ స్పెషాలిటీస్ 14% గెయిన్ అయితే, అదే సెక్టార్లో ఉన్న చెవియట్, గ్లాస్టర్ లాంటి కంపెనీస్ 2 నుంచి 4% గెయిన్స్తో ట్రేడ్ అవుతున్నాయి. అంటే లెదర్ స్టాక్స్లో కూడా ఇవాళ కొద్దిగా మొమెంటం మనకి కనిపిస్తుంది. మేబీ బాగా బీట్ అండ్ డౌన్ అయిన స్టాక్స్ బాటా ఇండియా అనుకోవచ్చు, ఆర్ మీర్జా ఇంటర్నేషనల్ అనుకోవచ్చు, బాగా బీట్ అండ్ డౌన్ ఉన్నాయి. మేబీ ఇక్కడ ఏమన్నా బయింగ్ ఆపర్చునిటీస్ స్టాక్ దొరకచ్చేమో, ఎందుకంటే అట్రాక్టివ్ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కనుక ఒక అడుగు ముందుకు వేసి ఇలాంటి కంపెనీస్కి, ఇలాంటి సెక్టార్స్కి ఎస్పెషల్లీ రాయితీలు, ప్రోత్సాహకాలు కనుక ప్రకటించినట్టయితే మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్లో కొద్దిగా ఈ స్టాక్స్ నుంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆర్పీపీ ఇన్ఫ్రా ఈ స్టాక్ 10% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. మిగిలిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి కానీ బట్ పెద్దగా విరించి ఈ స్టాక్ కూడా కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సిన ఉన్నట్టుంది. ఎందుకంటే కొద్ది రోజు నుంచి ఈ స్టాక్ కూడా పెరుగుతుంది విరించి అని. హైదరాబాద్లో విరించి హాస్పిటల్స్ అని ఒక హాస్పిటల్ కూడా కంపెనీ ఏర్పాటు చేసింది. యాక్చువల్గా వాళ్ళు ఉన్న కోర్ బిజినెస్ ఏమో ఐటీ అలైడ్ సెక్టార్స్లో ఉన్నారు. బట్ వాళ్ళు ఫీల్డ్ మారి హాస్పిటల్స్ ఏర్పాటు చేశారు. అందువల్ల మేబీ కొద్ది రోజు నుంచి 60-70 ఆర్డ్ లెవెల్స్ నుంచి ప్రస్తుతం ₹90 దగ్గర ఈ స్టాక్ ట్రేడ్ అవుతుంది. ముత్తూట్ క్యాపిటల్ సర్వీసెస్ 10% గెయిన్స్తో ట్రేడ్ అవుతుంది. లింక్ పెన్స్ అండ్ ప్లాస్టిక్స్ ఈ స్టాక్ కూడా 10% గెయిన్స్తో 265 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పటివరకు ఉన్న ట్రెండ్తో పాటు మేబీ కొన్ని ఫోన్ కాల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఒకవేళ
ఫోన్ కాల్స్ కనుక కనెక్ట్ అయితే, బికాస్ ఆఫ్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ మనకి ఫోన్ కాల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. విల్ చెక్, ఒకవేళ అయితే ఫోన్ కాల్స్ తీసుకుందాం. అండ్ మీన్ వైల్ ఎక్కువ మెయిల్స్ తీసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నాగరాజు అడుగుతున్నారు, టాటా పవర్, అదానీ పవర్, రిలయన్స్ పవర్, యూనిటెక్ ఈ 4 స్టాక్స్ని ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేసుకోవచ్చా? మేబీ అంటే మీరు ఎగ్జాక్ట్గా ప్రైస్ లెవెల్స్ ఆర్ ప్రాఫిట్స్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా కనుక మీరు కోట్ చేసినట్టయితే మేబీ మీకు స్పష్టమైన సమాధానం వచ్చేది. ఈ 4 స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు, హోల్డ్ ఆర్ సెల్? ఈ ఫస్ట్ మూడు స్టాక్స్ ఒకటే సెక్టర్ పవర్కి సంబంధించింది. 3 స్టాక్స్ చూస్తే కనుక కొంచెం ప్రస్తుతానికి వీక్గానే ఉన్నాయి. లాస్ట్ 1 ఇయర్గా లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కనుక అదానీ పవర్ కానీ, టాటా పవర్ కానీ, రిలయన్స్ పవర్ కానీ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఈ మధ్య కొంచెం స్వల్ప రికవరీ, ముఖ్యంగా టాటా పవర్లో 60 నుంచి 80 రూపాయల వరకు వెళ్ళటం మనం చూసాము. ఈ 80 లెవెల్స్ కూడా దాటం చాలా కష్టమవుతుంది, అన్లెస్ ఏదైనా కొంచెం సెక్టరల్గా కానీ కంపెనీ పరంగా ఏదైనా న్యూస్ వస్తే తప్ప. టెక్నికల్ పరంగా చూస్తే కనుక 85 లెవెల్స్కి వచ్చిన తర్వాత లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి అక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అలాగే రిలయన్స్ పవర్ కూడా ఈ మధ్య మనం చూస్తున్నాము బాగా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తోటే ఉండడం మనం చూసాము. ఈ మధ్యకాలంలో కొంచెం ఒక స్వల్ప రికవరీ అనేది 38 రూపాయల నుంచి 44 రూపాయల వరకు పెరగడం మనం చూసాం. పైన అడుగడుగున చాలా రెసిస్టెన్స్ ఉన్నాయి. 45 నుంచి 50 మధ్యన చాలా కీలకమైన లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్లో కొంచెం దాటాలంటే కష్టమవుతుంది. సో ఈ 2 స్టాక్స్ కూడా కొంచెం హయ్యర్ లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే అదానీ పవర్మట్కు ఈ మధ్య కొంచెం 22-23 రూపాయల నుంచి 35 రూపాయల వరకు మంచి మూమెంట్ అనేది మనం చూసాము. కాకపోతే ఈ స్టాక్ కూడా లాంగ్ టర్మ్ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక బాగా వీక్ పెర్ఫార్మెన్స్ మనం చూసాము. ఒక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత ఇవాళ ఒక 3.4% వరకు ఒక సర్జ్ రావడం అనేది మనం చూసాము. టెక్నికల్గాను ఫండమెంటల్గాను చూస్తే కనుక పెద్ద చేంజెస్ ఏమీ కనిపించట్లేదు. ఓవరాల్గా కొంచెం మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం డిసప్పాయింటింగ్గా రావడం చూసాం. కాబట్టి ఈ 3వ స్టాక్ అదానీ, టాటా పవర్, రిలయన్స్ పవర్ ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అలాగే యూనిటెక్ కూడా బాగా బేరిష్గానే ఉన్న స్టాక్, ఫండమెంటల్గా కూడా పెద్ద ఏమీ మార్పు కనిపించలేదు. అండర్లైనింగ్ ట్రెండ్ కూడా ఇంకా వీక్గానే ఉంది కాబట్టి ఏమైనా కొంచెం ర్యాలీ వస్తే కనుక యూనిటెక్లో కూడా ఎగ్జిట్ అయిపోవడం మంచిది. ఓకే. అండ్ మరొక మెయిల్ దివ్య అడుగుతున్నారు, జిఎన్ఎఫ్సి 500 షేర్స్ 195లో తీసుకున్నారు. కెల్టన్ టెక్ ఈ స్టాక్స్ 190లో తీసుకున్నారు. అండ్ ఎనీ షార్ట్ టర్మ్ టార్గెట్స్? జిఎన్ఎఫ్సి 195, కెల్టన్ టెక్ అట్ 190. జిఎన్ఎఫ్సి మంచి రేట్లోనే తీసుకున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో 195-200 దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ 260-270 వరకు మనం వెళ్ళటం మనం చూసాము. కాకపోతే 270-280 దగ్గర చాలా మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా కనిపిస్తోంది. పైగా ఈ లాంగ్ టర్మ్ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక అనూహ్యమైన ర్యాలీ 60 నుంచి 300 వరకు 5 రెట్లు 4 రెట్లు పెరిగింది. కాబట్టి హై లెవెల్లో కాషియస్గా ఉండండి. 270-280 దగ్గరికి మన స్టాక్ చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్ కూడా వచ్చేస్తుంది. నా ఉద్దేశం కనుక చిన్న ర్యాలీలో ఎగ్జిట్ అయిపోవడం మంచిది. అలాగే ఫండమెంటల్గా చూస్తే కనుక రేపు బడ్జెట్లో పాజిటివ్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ స్టాక్ కొంచెం బాగా హెవీగా అక్యుములేషన్ కూడా మనం చూసాము. ఓవరాల్గా ఈ సెక్టర్లో చూస్తే కనుక జిఎన్ఎఫ్సి మంచి స్టాకే. ఈ సెక్టర్లో ఒక లీడర్ అనుకోవచ్చు. బాగా ఫండమెంటల్గా కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కంపెనీ. టెక్నికల్గా మటుకు 280 దగ్గర రెసిస్టెన్స్ కాబట్టి కొంచెం కాషియస్గా ఉండి హయ్యర్ రేట్లో ప్రాఫిట్ బుక్ చేయడం మంచిది షార్ట్ టర్మ్లో. అలాగే కెల్టన్ టెక్ చూస్తే కనుక ట్రెండ్ కొంచెం ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 240 రూపాయల నుంచి ఈ స్టాక్ 80-90 రూపాయల వరకు పట్టం మనం చూసాము. పడిన తర్వాత ఈ మధ్యకాలంలో 100 నుంచి 135-40 రూపాయల వరకు ఒక 30% వరకు రిటర్న్స్ రావడం మనం చూసాము. అండర్లైనింగ్ ట్రెండ్ చూస్తే కనుక ఇంకా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. నా ఉద్దేశం అయితే మటుకు హయ్యర్ లెవెల్లో ఒక 150 లెవెల్స్లో టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి షార్ట్ టర్మ్లో అక్కడ 150 లెవెల్స్ దాటడం కొంచెం కష్టమవుతుంది. టెక్నికల్గా హయ్యర్ రేట్లో కొంచెం 150 లెవెల్లో షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వచ్చు. 70 రూపీస్ ఆర్ట్ లెవెల్స్ నుంచి బికాస్ ఆఫ్ నెగిటివ్ న్యూస్ ఫ్లో అవ్వడము అండ్ మేబీ కంపెనీ మేనేజ్మెంట్ ఇష్యూస్ అనుకోవచ్చు, ఆర్ వేరే ఫ్యాక్టర్స్ అనుకోవచ్చు 70 రూపీస్కు దిగి వచ్చింది. బట్ ఆ లెవెల్స్ నుంచి అయితే 50% దాకా పెరిగినట్టు అనిపిస్తుంది. కానీ బట్ కొద్దిగా కాషియస్ అప్రోచ్ ఈ స్టాక్తో ఉండాలి. అండ్ నరసింహారావు ఉప్పల అడుగుతున్నారు, 4 to 5 గుడ్ ఫార్మా కంపెనీస్ విత్ మినిమమ్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోజర్ ఎస్పెషల్లీ టు అమెరికా లాంగ్ టర్మ్ ఏమైనా సజెస్ట్ చేస్తారా అని చెప్పి. మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్, పెద్ద ఫార్మా కంపెనీస్ అన్నీ ఎంతో కొంత చంక్ అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తూనే ఉన్నాయండి. బట్ ఎనీ ఐడియా అబౌట్ ఫార్మా కంపెనీస్ హూ ఆర్ నాట్ ఎక్స్పోర్టింగ్ టు యూఎస్?
నాకు తెలిసి బయోకాన్ మేజర్ కంపెనీస్లో మటుకు యూఎస్కి ఎక్స్పోజర్ తక్కువ ఉన్నట్టుంది. అందువల్లే కొంచెం ఈ మధ్యకాలంలో అక్కడ గ్రోత్ తక్కువగా ఉన్న, సో ఫార్మాలో కొంచెం వీక్నెస్ ఉన్న మటుకు బయోకాన్కి మటుకు పెద్ద ఏమి ఇంపాక్ట్ కనిపించట్లేదు. ఓవరాల్గా అన్ని స్టాక్స్ చూస్తే కనుక ఈ సెక్టర్లో కొంచెం వీక్గానే కనిపిస్తోంది. అంటే యూఎస్లో ఎక్స్పోజర్ ఉన్నంత మాత్రాన పెద్ద మేజర్ ఇప్పుడు ఉన్నప్పటికీను, బట్ ఫ్యూచర్లో కూడా అదే రకమైన కన్సర్న్స్ ఉండాలని అవసరం లేదు. ఏమో రేపు సడన్గా ఏదైనా కొంచెం ఫేవరబుల్ అవుట్లుక్ రావటమో, లేదంటే కనుక అక్కడ కూడా కొంచెం మనకి ఇండియన్ కంపెనీస్కి మళ్ళీ ఒక ఎంకరేజ్ చేస్తాము, లేదంటే ఎటువంటి టైఅప్ అటువంటిది ఏదైనా వచ్చినా కూడా ఒకసారి మళ్ళీ మనకి ఫార్మా పూర్వ వైభవం కూడా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మార్కెట్లో అన్ని సైకిల్స్ సెక్టర్లు కూడా చూస్తే కనుక అగ్రెసివ్గా అన్ని మార్పులు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే కనుక ఎటువంటిది కనుక ఒక టర్న్ అరౌండ్ న్యూస్ వచ్చిందంటే కనుక డెఫినెట్గా మిగతా అన్ని స్టాక్స్ కూడా పెరుగుతాయి. కాకపోతే ప్రస్తుతానికి ఫార్మాలోనే అంత స్పెసిఫిక్గా యూఎస్ ఎక్స్పోర్ట్స్కి తక్కువ మినిమం ఎక్స్పోజర్ ఉన్నది అనేది చూడాల్సిన అవసరం కూడా లేదనిపిస్తుంది. వెయిట్ చేయండి. కొంచెం ఫ్రంట్ లైన్ స్టాక్స్ కూడా చాలా బీట్ అండ్ డౌన్ అయ్యాయి కాబట్టి కొంతకాలం ఈ కన్సాలిడేషన్ తర్వాత బై చేయొచ్చు. ఓకే, అండ్ మరొక మెయిల్ తీసుకుందాం. అరవింద్ అడుగుతున్నారు, ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 400 షేర్స్ హోల్డ్ చేస్తున్నారు, 350 రూపీస్ చొప్పున. ఇంకొక 600 షేర్స్ తీసుకుందాం అనుకుంటున్నారు. ఏం చేయొచ్చు? తీసుకోవచ్చా ఆర్ వెయిట్ చేయొచ్చా? 1 or 2 years హోల్డ్ చేయగలరు స్టాక్ తీసుకున్న తర్వాత ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్? ఉజ్జీవన్ మంచి కంపెనీ అండి. ఫైనాన్షియల్ సెక్టర్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఈ రంగంలో చూస్తే కనుక చాలా ఫండమెంటల్గాను చాలా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఆ మధ్య కొంచెం లిస్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక 2 times మేరకు కూడా పెరగటం కూడా మనం చూసాము. ఈ లెవెల్లో కూడా చూస్తే కనుక ఉజ్జీవన్ కొంచెం ఫండమెంటల్గా వాల్యుయేషన్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే కనిపిస్తుంది, ఇంకా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఒక రీజనబుల్గా లాస్ట్ 3-4 quarters స్టడీగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. కాకపోతే ఈ మధ్య మనం చూసాము ఫైనాన్షియల్ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా సివియర్గా బీట్ డౌన్ అయింది. ఆ నేపథ్యంలో ఉజ్జీవన్ 480 నుంచి 280 రూపాయల వరకు 200 రూపాయలు కూడా పట్టం మనం చూసాము. కన్సర్న్స్ అయితే ఇంకా ఉంది, వాల్యూ అయితే స్టాక్లో ఉంది, కానీ గ్రోత్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుందనేది మనకి రేపు రిజల్ట్స్ వచ్చేంతవరకు తెలియదు. కాబట్టి ఫండమెంటల్గా రెండో భాగమైన గ్రోత్ ప్రాస్పెక్ట్స్ సంబంధించినంత వరకు రిజల్ట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం మంచిది. టెక్నికల్గా 280 లెవెల్ దగ్గర చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ వచ్చిన డిప్లో ఉజ్జీవన్ మీరు ఫర్దర్గా యాడప్ చేసుకోవచ్చు. ఓకే, కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు, చూద్దాం కాల్స్ ఏ మేరకు సపోర్ట్ చేస్తాయని చెప్పి. కరీంనగర్ నుంచి సత్యనారాయణ. అడగండి సత్యనారాయణ. హలో హలో సత్యనారాయణ. ఓకే, ట్రై వన్స్ అగైన్ అండి. అండ్ మరొక మెయిల్ తీసుకుందాం. ఆర్వి రావు అని అడుగుతున్నారు, సిపిఎస్సి ఈటీఎఫ్ ఎన్ఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అని చెప్పి. సిపిఎస్సి ఎన్ఎఫ్ అట్రాక్టివ్ కనిపిస్తుంది ఎందుకంటే రిలయన్స్ ఈ ఫండ్ని చూస్తుంది, చాలా అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఎందుకంటే 10 మహారత్నాలు అండ్ 5 నవరత్నాలులో కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి. ఎందుకంటే వాటిలో వాటి బెస్ట్ పర్ఫార్మింగ్ కంపెనీస్ ఓఎన్జీసీ అనుకోవచ్చు, గెయిల్ ఇండియా అనుకోవచ్చు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇలా యు నేమ్ ఇట్ టాప్ కంపెనీస్ అన్ని, గవర్నమెంట్ చెందిన టాప్ కంపెనీస్ అన్ని ఈ పిఎస్సిస్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కాబట్టి మనం చేసిన డబ్బులన్నీ డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా కంపెనీ ఇస్తుంది, ఆ ఈటీఎఫ్ ఇస్తుంది, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా 5% డిస్కౌంట్ దొరుకుతుంది. కాబట్టి బెటర్ ఐడియా అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మరొక మెయిల్ రాజ్యలక్ష్మి. ఓకే, మరొక కాల్ కూడా ఉంది. శ్రీనివాస్ విజయవాడ నుంచి. అడగండి శ్రీనివాస్ గారు. హలో శ్రీనివాస్. హలో శ్రీనివాస్, వినిపిస్తుందా? కొద్దిగా స్టిల్ మనకి ఈ ప్రాబ్లం ఉంది, కొద్దిగా ఆడియో రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి, టెక్నికల్ రిలేటెడ్ ఇష్యూస్. బాలకృష్ణ మెయిల్ చేశారు, హిమత్ సింగ్ సిడే షార్ట్ టర్మ్ గురించి తీసుకున్నారు, ఒక 3 months టైం హొరైజన్కి. ఎలాంటి గైడెన్స్ ఇస్తారు హిమత్ సింగ్ సిడే?
హిమ్మత్ సింగ్ సీడే చూస్తే కనుక ఈ మధ్య కొంచెం బాగా పెరిగిన స్టాక్, ముఖ్యంగా ఈ లాస్ట్ ఒక 2-3 రోజులుగా చూస్తే కనుక 280 రూపాయల నుంచి ఈ స్టాక్ 325 రూపాయల వరకు పెరిగింది. అదేవిధంగా లాంగ్ టర్మ్ చూస్తే కనుక గత ఏడాది 2 ఏళ్ళుగా చూస్తే కనుక కంటిన్యూస్ అప్ ట్రెండ్ 60 రూపాయల నుంచి 5-6 రెట్లు కూడా పెరిగిన స్టాక్ ఈ టెక్స్టైల్స్లో ఉన్న స్టాక్. ఈ లెవెల్లో బై చేయొచ్చా అంటే మటుకు ఈ లెవెల్లో ఖచ్చితంగా రిస్కే అవుతుందండి. ఎందుకంటే బాగా టెక్నికల్గా లాంగ్ టర్మ్ చార్ట్స్ అన్నీ కూడా బాగా ఓవర్ బాట్ పొజిషన్కి వచ్చేసాయి. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో కొంచెం రన్అప్ కూడా బాగా ఎక్స్టెండ్ అయిపోయింది కాబట్టి హై లెవెల్లో కొంచెం కాషియస్గా ఉంటే మంచిది. ఫండమెంటల్గా చూస్తే కనుక బాగా స్ట్రెంత్ ఉన్న కంపెనీ అండి. లాస్ట్ గ్రోత్ చూస్తే కనుక 1-2 ఏళ్ళ బట్టి చూస్తే కనుక స్టడీ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద గ్రోత్ కానీ ప్రాఫిట్స్లో కూడా మనం చూసాము. సో కాబట్టి హిమ్మత్ సింగ్ సీడే మటుకు కొంచెం హై లెవెల్లో నా ఉద్దేశం అయితే కనుక షార్ట్ టర్మ్ అయితే 350 లెవెల్స్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు, లాంగ్ టర్మ్ అయితే కోసం వెయిట్ చేయండి. సో కాబట్టి వెయిట్ చేయండి. మహాలక్ష్మి అడుగుతున్నారు, బయోకాన్ అండ్ ఎస్ఆర్ఎఫ్ ఈ 2 కంపెనీస్ని లాంగ్ టర్మ్ గురించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి. బయోకాన్ ఇవాళ మిగిలిన ఫార్మా ప్యాక్ అంతా కూడా వీక్గా ఉంటే బయోకాన్ మాత్రం బాగా పెరిగింది. ఎందుకంటే వాళ్ళు బయోసిమిలర్స్ మైలాన్తో కలిపి బ్రెస్ట్ క్యాన్సర్తో తీసుకొస్తున్నారు. దానికి యూఎస్ఎఫ్డిఏ ఆమోదం లభించిన నేపథ్యంలో ఈ బయోకాన్లో ఇవాళ మంచి పాజిటివ్ ట్రెండ్ చూస్తున్నాం. వాళ్ళు రెగ్యులర్ జనరిక్ ఫార్మాట్లో నుంచి బయోసిమిలర్స్లోకి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ట్రెండ్ ఇదే కాబట్టి దే ఆర్ అడ్వాన్స్డ్ ఆర్ దే ఆర్ అహెడ్ మిగిలిన ఫార్మా కంపెనీస్తో పోల్చుకుంటుంది. అందుకని బయోకాన్ ఇంతకుముందు సుందర్ గారు కూడా అన్నారు, మిగిలిన ఫార్మా కంపెనీస్తో పోల్చితే బయోకాన్ లాంటి కంపెనీస్కి మెరుగైన ఫ్యూచర్ ఉండొచ్చు. ఎందుకంటే యూఎస్ ఎక్స్పోజర్ పక్కన పెడితే టెక్నికల్లీ ఆర్ టెక్నాలజీ పరంగా కూడా దే ఆర్ మూవింగ్ అహెడ్. ఎలాంటి వ్యూతో ఉన్నారు బయోకాన్ అండ్ ఎస్ఆర్ఎఫ్? బయోకాన్ ఇందాక అనుకున్నట్టు 1 వే డైరెక్షన్లో మూవ్ అవుతుందండి. ఏడాది బట్టి చాలా స్లోగా సిస్టమేటిక్గా ఎక్కడ సెల్లింగ్ ప్రెషర్ లేకుండా ప్రతి అప్ మూవ్లను కరెక్షన్ వస్తూ కొంచెం స్టడీగా పెరుగుతూ వస్తుంది. మీరు చెప్పినట్టుగా ఈ మధ్య యూఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి కూడా అన్నీ ఒక పాజిటివ్ రెస్పాన్స్లు అలాగే అన్ని పాజిటివ్ అప్రూవల్స్ కూడా రావడంతో ఈ కంపెనీకి అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా పెరుగుతూ వస్తుంది. బట్ టెక్నికల్గా మటుకు బాగా బులిష్గా ఉన్నప్పుడు హై లెవెల్లో కొంచెం ఓవర్ బాట్ పొజిషన్కి వస్తుంది. సో అప్పుడప్పుడు కరెక్షన్లతో కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా అయిపోతుంటుంది. బట్ కానీ ఫ్రెష్ బయింగ్ అయితే కనుక అవాయిడ్ చేయడం మంచిది. కరెక్షన్లో కొనుక్కోవచ్చు, ఉన్నాయంటే కనుక హోల్డ్ చేయొచ్చు. అలాగే ఎస్ఆర్ఎఫ్ కూడా లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ ఫండమెంటల్గా టెక్నికల్గా బాగా పెర్ఫామ్ చేసింది. ఈ స్టాక్ 200 నుంచి ఇంచుమించు 2000 వరకు, అంటే 8-10 సార్లు వరకు ఈ స్టాక్ గత 2 ఏళ్లలో 2014 నుంచి మనం రిటర్న్స్ ఇవ్వడం మనం చూసాము. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక నా ఉద్దేశం 1800-1900 దగ్గర ఈ ర్యాలీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అక్కడ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ మేజర్ పీక్ కూడా ఏర్పడింది కాబట్టి అక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది క్లోజర్ టు 1900 లెవెల్స్లో. అలాగే ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం ప్రీవియస్ క్వార్టర్తో పోలిస్తే తక్కువగా వచ్చినప్పటికీ ఓవరాల్గా లాస్ట్ 2-3 ఇయర్స్ రిజల్ట్స్ గ్రోత్ చూస్తుంటే కనుక ఈ స్టాక్లో ఇంకా వాల్యుయేషన్ ప్రకారంగా ఇంకా కొంచెం పొటెన్షియల్ ఉంది. ఇంకా కొంచెం సెక్టర్ వైజ్ పోలిస్తే కొంచెం అండర్ వాల్యూడ్గానే ఉన్న స్టాక్ కాబట్టి ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం ఒక చిన్న డిప్లో క్లోజర్ టు 1400 వస్తే కనుక ఆ సపోర్ట్ లెవెల్లో బై చేయొచ్చు. ఓకే, కొన్ని మెయిల్స్ తీసుకుందాం మనం. ఎస్యుఎస్ఎస్ మూర్తి అడుగుతున్నారు, అడ్వాన్స్డ్ ఎంజైమ్ ఈ స్టాక్ మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ కొనుగోలు చేసింది, ఇది రైట్ టైం అని చెప్పి. అడ్వాన్స్డ్ ఎంజైమ్ 2400 ఆ లెవెల్స్ నుంచి పీక్ లెవెల్స్కి వెళ్ళినప్పటి నుంచి కొద్దిగా కరెక్ట్ అయిందండి, ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. బట్ 1850 to 1950 ప్రైస్ బ్యాండ్లో బాగా కన్సల్టేషన్ అవుతుంది ఈ స్టాక్. ఈ టైంలో అప్ సైడ్ ఇది కనిపిస్తుందా? టెక్నికల్గా ఈ కన్సల్టేషన్ ఫేజ్ దాటాలంటే ఏ లెవెల్స్ మనం కీ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలి? అడ్వాన్స్ ఎంజైమ్ చూస్తే కనుక కంటిన్యూస్ స్టడీ గ్రోత్ చూసామండి. మనం లిస్ట్ అయినప్పటి నుంచి 1200 నుంచి 2400 వరకు కరెక్ట్గా డబల్ అవటం మనం చూసాము అడ్వాన్స్ ఎంజైమ్. అండ్ టెక్నికల్గా చూస్తే కనుక కరెక్ట్గా 1800 దగ్గర ఈ మధ్యకాలంలో లాస్ట్ 1 మంత్గా హయ్యర్ లెవెల్ నుంచి రియాక్షన్ వచ్చి 1800 దగ్గర కొంచెం స్థిరపడుతోంది. మీడియం టర్మ్ సపోర్ట్ కూడా 1800 దగ్గర కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కరెక్షన్ పూర్తి చేసుకుంది. కొనాలి అనుకుంటే కనుక 1800 దగ్గర తీసుకొని షార్ట్ టర్మ్ అయితే 1700 కింద ఇనీషియల్ స్టాప్ లాస్ ఒక ట్రైలింగ్ స్టాప్ లాస్తో పెట్టుకోండి. అలాగే స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో వాళ్ళకి నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ గ్రోత్ స్టడీగా ఉంటుందన్న కూడా ఒక డబల్ డిజిట్ గ్రోత్ కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తామన్నది కూడా కంపెనీ చెప్పడంతో గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో టెక్నికల్గా సపోర్ట్ ఉంది, గ్రోత్ కూడా ఉంది కాబట్టి ఈ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు, బై చేయొచ్చు. నవీన్ అడుగుతున్నారు, మిందా కార్ప్ అండ్ స్టెర్లింగ్ టూల్స్ ఈ 2 స్టాక్స్లో ఏ స్టాక్ పిక్ చేసుకోవచ్చు? 1 or 2 years ఆ టైం హొరైజన్కి మీ గైడెన్స్ ఎలా ఉంది? మిందా కార్ప్ అండ్
స్టెర్లింగ్ టూల్స్, రెండు ఆటో యాన్సిలరీ ప్యాక్లో ఉన్న కంపెనీస్. మిండా కార్ చూస్తే కనుక లాంగ్ టర్మ్లో బాగా పెర్ఫామ్ చేసింది. 15 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగి ఈ మధ్య కొంచెం డిమానిటైజేషన్ ఎఫెక్ట్ తోటి మిండా కార్కు కొంచెం బాగా పట్టం మనం చూసాము. ఓవరాల్గా చూస్తే కనుక స్టాక్ ఈ మధ్య కాలంలో కరెక్షన్ పూర్తి చేసుకొని కొంచెం ఈ లెవెల్లో 80-75 రూపీస్ దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి టెక్నికల్గా క్లోజర్ టు 75 రూపీస్ దగ్గర అట్రాక్టివ్ లెవెల్స్గా కనిపిస్తుంది మిండా కార్ప్. సో సెక్టర్ కూడా బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే కొంచెం ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం బాగా స్టడీగా పెర్ఫామ్ చేస్తుంది. గ్రోత్ కూడా ఉన్న కంపెనీ కాబట్టి మిండా కార్ప్ క్లోజర్ టు 75 లెవెల్స్లో బై చేయొచ్చు. అండ్ భాస్కర్ రావు అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా F&O ఇంట్రాడేకి బై చేశారట 160 రూపీస్లో, అవి ఫ్యూచర్స్లో బై చేశారనుకుంటాను. ఎలాంటి టెక్నికల్ నెంబర్స్ చెప్తారు? ఇంట్రాడే అయితే మటుకు చాలా ఫ్లాట్గా కనిపిస్తుందండి. బ్యాంక్ ఆఫ్ బరోడా పెద్ద ఏమీ మూమెంట్ కనిపించలేదు. బహుశా నిన్న ఒక మేజర్ అప్ మూమెంట్ వచ్చింది కాబట్టి, ఒక స్టాక్ బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో కొన్నట్టుగా కనిపిస్తుంది. ఏ రేట్లో కొన్నారో మీరు? 160 రూపీస్లో. అంటే వాళ్ళ ఇంట్రాడే హై దగ్గరే తీసుకున్నారు. లో కూడా చూస్తే కనుక 158 దగ్గరే పెద్ద మూమెంట్ లేదు, జస్ట్ 2 రూపీస్ మూమెంట్ చూసాము. నా ఉద్దేశం కొంచెం ఏమాత్రం నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో కనుక పెరిగిందంటే కనుక క్లోజర్ టు 159 ఆఫ్కి వచ్చినా కూడా మీరు ఎగ్జిట్ అయిపోండి. ఇవాళ పెద్ద ఇదే రేట్లో ఉండే అవకాశం ఉంది. కృష్ణ ఆర్ ఐఎస్ చక్రవర్తి అడుగుతున్నారు, 657 రూపీస్లో భారత్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ సెల్ చేశారట. ప్లీజ్ అడ్వైజ్ ప్రైస్ టు బై. మేబీ భారత్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ 657 సెల్ చేశారు. భారత్ ఫైనాన్షియల్ సెల్ చేశారంటే ఉన్న హోల్డింగ్ని సెల్ చేశారు అనుకుంటాను. ఉన్న హోల్డింగ్ని సెల్ చేశారు 650 రూపీస్లో అంటే పర్వాలేదండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 470 నుంచి 650 వరకు వెళ్ళింది. మళ్ళీ లాస్ట్ 6 మంత్స్గా 3 మంత్స్గా చూస్తే కనుక 950 నుంచి కొంచెం పడిన స్టాక్. సో కరెక్ట్గా 650-660 లెవెల్స్లోనే కొంచెం సపోర్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది కాబట్టి నా ఉద్దేశం కొంచెం ఈ లెవెల్లో రన్అప్ ఆగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫ్యూ డేస్లో వచ్చే వారం కూడా ఒక కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ కనుక మీరు ఫ్యూచర్స్లో కనుక షార్ట్ పొజిషన్ తీసుకొని ఉంటే కనుక 665 రెసిస్టెన్స్ కాబట్టి 665 పైన మీరు ఖచ్చితంగా క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టుకోండి. అదే మీరు ఈక్విటీలో కనుక అమ్మింటే కనుక మీకు ఒక అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది, బేరిష్ సడన్గా షార్ట్ టర్మ్లో బేరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్ కాబట్టి ఒకవేళ డిప్ వచ్చి 620 లెవెల్స్కి వస్తే అప్పుడు మీరు 620కి వచ్చే 30 లెవెల్స్కి వస్తే కనుక అక్కడ మీరు మళ్ళీ బై చేయొచ్చు ఈక్విటీలో. ఓకే, లాస్ట్ కాల్ ఒకటి ట్రై చేద్దాం. ఈ కాల్ అదృష్టం కాల్ తగులుతుందో లేదు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. శ్రీనివాస్, హలో, అడగండి శ్రీనివాస్. ఓకే, ఇంకా ఈ ప్రోగ్రాంలో మనకి నాకు తెలిసి ఫోన్ కాల్స్ తీసుకున్న అదృష్టం మనకి లేదనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ రెగ్యులర్గా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. కొన్ని 1 or 2 మెయిల్స్ తీసుకుని మనం వెంట చేద్దాం. KMRK రావు అడుగుతున్నారు, నవీన్ ఫ్లోరిన్ గురించి. నవీన్ ఫ్లోరిన్ 2585లో బై చేశారు. పొజిషనల్ ట్రేడర్. ఏ ప్రైస్లో ఎగ్జిట్ అవ్వచ్చు? KM రామకృష్ణరావు, నవీన్ ఫ్లోరిన్. 2585 అంటే పర్వాలేదండి. ఎందుకంటే 2300 దగ్గర నవీన్ ఫ్లోరైడ్ ఇంటర్నేషనల్ ఈ కెమికల్ సంబంధించిన కంపెనీ బాగా కన్సాలిడేషన్ అయింది. 2300 నుంచి బాగా అప్ ట్రెండ్కి వచ్చి 2900 వరకు వెళ్ళటం అనేసాము. ఒకసారి మనం ఈ డిమానిటైజేషన్ ముందు చూస్తే కనుక నవీన్ ఫ్లోరైడ్ 2880 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయ్యింది. నిన్న బ్రేక్ అయ్యి మళ్ళీ దాని కింద క్లోజ్ అవడం బట్టి చూస్తుంటే కనుక 2900 దగ్గర చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ లెవెల్ దాటాలంటే కనుక కొంచెం సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక నవీన్ ఫ్లోరైన్ ఫండమెంటల్గా కూడా బాగా పెర్ఫామ్ చేసిన కంపెనీ. మొన్న Q2 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా ఒక మేజర్ గ్రోత్ కూడా మనం చూసాము. లాంగ్ టర్మ్ చార్ట్ చూస్తే కనుక నవీన్ ఫ్లోరైడ్ కూడా కంటిన్యూస్ అవుట్ పెర్ఫార్మర్గా ఉంది. షార్ట్ టర్మ్ అయితే కనుక మీరు క్లోజర్ టు 2900 దగ్గర మీరు షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ అయితే మటుకు బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తుంది. ఇప్పటికీ ఫండమెంటల్గా చూస్తే కనుక ఇంకా వాల్యుయేషన్స్ కనిపిస్తుంది కాబట్టి నవీన్ ఫ్లోరైడ్ లాంగ్ టర్మ్ కోసం అయితే ఉంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడే సైంట్ రిజల్ట్స్ వస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ 94 crores కంపెనీ ప్రకటించింది. అండ్ స్టాక్ ఇవాళ ఉదయం నుంచి కాస్త అట్రాక్టివ్గా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. బట్ టోటల్ ఇన్కమ్ 917 crores ఉంది.
బట్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు వచ్చినట్టు అనిపించట్లేదు రిజల్ట్స్. సైంట్ అందుకే కొద్దిగా లాభాల స్వీకరణ మనకు కనిపిస్తుంది. 2.5-3 లెవెల్స్ 3% ప్రాఫిట్స్లో ఉన్నవి. 1.5% దాకా ప్రాఫిట్స్ ప్రస్తుతం కరిగిపోయాయి. లాస్ట్ మేలో ఒకటి జ్యోతిష్ రెడ్డి అడుగుతున్నారు, ఎస్బీఐ ఫార్మా ఫండ్ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారట, ఎగ్జిట్ కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పి. సాధారణంగానే థిమాటిక్ ఫండ్స్లో కొద్దిగా రిస్క్ ఉంటుందండి. మేబీ మీరు ఐటీ ప్యాక్ సెలెక్ట్ చేసుకున్న ఆర్ ఫార్మా ప్యాక్ సెలెక్ట్ చేసుకున్నా కూడా, ఎందుకంటే ఒక థీమ్ బేస్డ్ అదే సెక్టార్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ సెక్టార్ అంతా కూడా ఏదైనా ఇంపాక్ట్ అయితే, ఇప్పుడు ట్రంప్ ఎఫెక్ట్ అనుకోండి, ఒకవేళ ట్రంప్ వల్ల మేబీ మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కంపెనీస్ ఆర్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్న ఫార్మా కంపెనీస్ మీద మేబీ ఆంక్షలు విధించడం ఆర్ కాంపిటేటివ్ ప్రైజింగ్ వల్ల వీళ్ళకి మార్జిన్స్ తగ్గడం అంటే అక్రాస్ ది ప్యాకెట్ అన్ని కంపెనీస్కి ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీ ఫండ్ ఆశించిన స్థాయిలో పర్ఫామ్ చేయకపోవచ్చు. మేబీ ఇది ఒక సైకిల్లో ఉంటుంది కాబట్టి ఎవరికైతే థిమాటిక్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు కనీసం 5 నుంచి 7 ఇయర్స్ పాటు ఆ ఫండ్స్ సర్ప్లస్ ఫండ్స్ ఉంటాయి, వాటిని మనం కదిపే అవకాశం ఉండకపోవచ్చు అని ఆలోచనతో ఉంటేనే మీరు ఇలాంటి థిమాటిక్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫార్మా ఫండ్ ఎప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. మేబీ మెన్షన్ చేస్తుంటే ఆ టైంలో ఎన్ఏవి ఎలా ఉంది అండ్ ఇది సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, మనకి ఇంకా డీటెయిల్స్ మీరు పూర్తి స్థాయిలో పంపించుంటే స్పష్టమైన సమాధానం ఇచ్చి ఉండేవాళ్ళము. నో ప్రాబ్లం అండి. ఫార్మా ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్న థిమాటిక్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్న సిప్ మోడ్లో ఇన్వెస్ట్ చేసుకుని లాంగ్ టర్మ్ హొరైజన్ ఉంటే మాత్రం మీరు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. అండ్ ఎనీ ఫైనల్ ట్రేడింగ్ క్లోజింగ్ రిమార్క్స్ సుందర్ గారు? సో క్లోజింగ్ ఇప్పటివరకు మూమెంట్ పెద్ద స్టడీగానే ఉంది, పెద్ద మార్పు లేదు. యూరోపియన్ మార్కెట్స్ కూడా స్టడీగా ఉండడంతో మన మార్కెట్ కూడా 8,400 దగ్గర స్ట్రెంత్ కనిపిస్తుంది. అంటే ఆ రెసిస్టెన్స్ లెవెల్స్ని పరీక్షించిన తర్వాత కూడా 2-3 సార్లు మనం ఇంట్రాడే కరెక్షన్ చూసాము. ఓపెనింగ్లో ఒకసారి చూసాము, కరెక్ట్గా ఆ యూరోప్ మార్కెట్ ఓపెన్ అయ్యే 1 గంటకి కూడా చూసాము. అంటే ఈ 2 సారి కరెక్షన్ తర్వాత కూడా మార్కెట్ నిలబడుతుందంటే ఇంకా స్ట్రెంత్ ఉన్నట్టే అనుకోవచ్చు. కాకపోతే క్లోజింగ్ కూడా ముఖ్యము. 3:15కి ఒకవేళ 8,400 దగ్గర కనుక క్లోజ్ అయిందంటే ఇంచుమించు ఆ లెవెల్లో క్లోజ్ అయినా కూడా బాగా స్ట్రెంత్ ఉన్నట్టు అనుకోవచ్చు. నెక్స్ట్ 8,500 వరకు వెళ్తుంది. సో ప్రస్తుతానికి లాంగ్ పొజిషన్స్ని స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. 8,300 కింద ఇప్పుడు స్టాప్ లాస్ తీసుకోవచ్చు. జనరల్గా స్టాక్స్కైనా సరే ఇండెక్స్ బేసిస్ మీద 8,300 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టచ్చు. నెక్స్ట్ బహుశా 8,500 వరకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుందర్ గారు. ప్రస్తుతానికి ఈ బులెటిన్ ఇక్కడ వైండప్ చేసి క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.